హైదరాబాద్లో మెట్రో విస్తరణ పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం కాగా అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే ఇప్పటికే అనుకున్నట్టుగా రెండో దశలో 5 కారిడోర్లతో పాటు కొత్త మార్గానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అదే శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గం. అంతేకాకుండా శంషాబాద్ మెట్రో మార్గంలోని అలైన్మెంట్లో కూడా మార్పులు చేశారు. సంచలన నిర్ణయాలతో ప్రతి పనిలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మెట్రో విస్తరణలో భాగంగా సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కసరత్తు చేస్తుండగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సుమారు మొత్తం 116 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ రెండో దశ పనులు జరుగుతుండగా ఇందుకు సంబంధించిన డిపిఆర్ను అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈ దశలో ఇప్పటికే ఉన్న 5 కారిడోర్లతో పాటు కొత్తగా శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఆరంఘర్ బెంగళూరు హైవేలో కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్ కు మెట్రో లైన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. అయితే కారిడార్ 4 లో భాగంగా నాగోల్ నుండి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా ఎయిర్పోర్ట్ కారిడోర్లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో రైల్ రానుంది. ఇక కారిడోర్ 5 లో భాగంగా రాయదుర్గ నుండి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడోర్ 6 లో ఎంజీపీఎస్ నుండి చంద్రాయన్గుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడోర్ 7 లో భాగంగా మియాపూర్ నుండి పటంచేరు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడోర్ 8 లో భాగంగా ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కారిడోర్ 9 కి కూడా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తంగా శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 8,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు. కేంద్ర అనుమతుల కోసం మెట్రో రెండో దశ డిపిఆర్లు పంపించారు. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడోర్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ రెండో దశ కూడా పూర్తయితే మొత్తం 9 కారిడోర్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తయినట్టు అవుతుంది.